టాలీవుడ్లో ఇటీవల ఎక్కువగా అక్కినేని నాగచైతన్య పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తుందండి. ఓ ప్రముఖ హీరోయిన్ను చైతు పెళ్లాడుతున్నట్టు వార్తలు జోరుగా హల్చల్ చేస్తున్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే మన లెజెండరీ హీరో ఏఎన్ఆర్తో పాటు అటు లెజెండరీ ప్రొడ్యూసర్ దగ్గుపాటి రామానాయుడు కూడా మనోడు మనవడే. అయితే చైతుకి అటు అక్కినేని ఇటు దగ్గుపాటి ఈ రెండు కుటుంబాల నుంచి బలమైన సపోర్ట్ ఉంటుందండి. ఇంతకాలం చైతు ప్రస్తుతం తండ్రి నాగార్జున వద్దే ఉంటున్నా చిన్నప్పుడు తన తాత రామానాయుడు ఇంట్లోనే ఎక్కువగా పెరిగాడండి. ఇది ఇలా ఉంటే కెరీర్ పరంగా చైతుకి ఇంకా స్టార్ స్టేటస్ అందుకోలేదు. సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా సరైన హిట్ పడలేదండి. ఇప్పటి వరకు ఎక్కువగా బయటి బ్యానర్లోనే సినిమాలు చేస్తున్న చైతును తండ్రి నాగార్జుననే ప్రమోట్ చేస్తున్నారండి. అయితే ఇప్పుడు చైతు కోసం స్వయంగా మేనమామలు సైతం దిగారంటండి రంగంలోకి. అవునండి, చైతు 2010లో వచ్చిన జోస్ సినిమాతో హీరోగా పరిచయం అయినప్పటికీ దేశం గర్వించదగ్గ బ్యానర్లలో ఒకటైన తన తాత స్థాపించిన సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో మాత్రం ఇప్పటి వరకు నటించలేదండి. అయితే అది కూడా త్వరలోనే కార్యరూపం దాల్చుతున్నట్లు తాజా సమాచారం అండి. చైతు హీరోగా తమ హోమ్ బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో ఓ సినిమా రూపొందిస్తున్నట్టు చైతు మేనమామ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తాజా ఇంటర్వ్యూలో తెలిపారండి. ఇక తమ బ్యానర్లో ఇటీవల సినిమాలు రాకపోవడంపై సురేష్ బాబు గారు మాట్లాడుతూ తమ బ్యానర్కు మంచి ఇమేజ్ ఉందని, సినిమా రిజల్ట్ తేడా వస్తే డబ్బుతో పాటు బ్యానర్ ఇమేజ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి కథలు ఎంచుకునే విషయంలో ఆచితూచి స్వయంగా తానే ఎంచుకుంటున్నట్టు తెలిపారండి. సో ఇప్పటి వరకు అక్కినేని బ్రాండ్తో ప్రమోట్ అవుతున్న చైతు ఇక దగ్గుపాటి బ్రాండ్ కూడా జతకల్వనుంది. చూద్దాం మరి ఈ రెండు బ్రాండ్లతో అయినా చైతు స్టార్ స్టేటస్ సాధిస్తాడేమోనని. ఇక సురేష్ బాబు నిర్మాతగా చైతు హీరోగా రూపొందే ఆ సినిమాకు కొత్త దర్శకుడు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నట్టు సమాచారం అండి. మరి చూడాలి ఈ సినిమా అయిన చైతును ఎక్కడి వరకు తీసుకెళ్తుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.